నమస్తే మిత్రులారా, నేను అడ్వకేట్ చౌహాన్. మిత్రులారా, మన పేర్లను మార్చుకునే అవకాశం చట్టబద్ధంగా ఉంటుందా? మన పేర్లను ఏ పద్ధతిలో మనం మార్చుకునే వెసులుబాటు మనకుంది. సో మిత్రులారా, ఎవరైనా సరే మీ పేరును మీరు మార్చుకోవాలనుకుంటే, మీ సర్నేమ్ కావచ్చు, లేకపోతే ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్లు జరగవచ్చు, లేకపోతే పాత పేరు స్థానంలో కొత్త పేరుని మీరు మార్చుకోవాలనుకుంటే సాధారణంగా స్టేట్ గెజిట్, సెంట్రల్ గెజిట్ అనే రెండు ప్రాసెస్లు ఉన్నాయి. స్టేట్ గెజిట్ ఏ రకంగా ఉంటుంది అని అంటే, మీ పేరును మీరు మార్చుకోవాలనుకున్నప్పుడు ఒక అప్లికేషన్ ఫామ్ ద్వారా మీరు పోలీస్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. గతంలో ఇప్పుడున్నటువంటి పేరుతో మీ మీద ఎలాంటి ఎఫ్ఐఆర్ లేవని పోలీసులు వెరిఫికేషన్ చేసి ఒక రిపోర్ట్ ఇస్తారు. అలాగే ఎంఆర్ఓ దగ్గర నుంచి కూడా ఒక వెరిఫికేషన్ చేయించుకోవాలి. పలానా వ్యక్తి పలానా గ్రామానికి సంబంధించిన వ్యక్తి అని నిర్ధారణ చేస్తూ వాళ్ళు కూడా ఒక రిపోర్ట్ మనకి ఇస్తారు. ఈ రెండు ప్రాసెస్లు అయిపోయిన తర్వాత ఒక అడ్వకేట్ ద్వారా దాన్ని అఫిడవిట్ చేయించేసి గెజిట్, రాష్ట్ర గెజిట్ లో ప్రాసెస్ మొదలు పెట్టాలి. రాష్ట్ర గెజిట్ వాళ్ళు దాన్ని పరిశీలన చేసిన తర్వాత ప్రతి 15 రోజులకు ఒక గెజిట్ అనేది అనౌన్స్మెంట్ చేస్తారు. మీ పేరు పాత పేరు ఇది, కొత్తగా ఈ పేరును చేంజ్ చేస్తూ గెజిట్ చేస్తున్నామని చెప్పి అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఆ గెజిట్ మనం ప్రింట్అవుట్ తీసుకొని ఆ గెజిట్ ద్వారా మనము పేపర్ పబ్లికేషన్ ఇచ్చుకోవాలి. అప్పటి నుంచి మన పేరు మారిపోయినట్లు లెక్క నిర్ధారణ.